హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మనం ఎలాంటి కర్రీస్ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. అదే అండి, నేను ఈరోజు పక్కా మెజర్మెంట్స్తో ఈ పొడి కూడా చేసి చూపిస్తున్నాను. ఈ పొడి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా చేస్తాననేది ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు నేను చేసే వంట వాంగీబాత్ అండి. వాంగీబాత్ అంటే అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ నేను మామూలుగా వాంగీబాత్ అంటే చిన్న చిన్న వంకాయలతో చేస్తుంటారు. అలా కాకుండా ఈరోజు నేను నాకు సూపర్ మార్కెట్కి పోయింటే ఈ వంకాయలు దొరికాయండి. చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు. నేను ఈ తెల్లటి వంకాయలతో చూడండి ఎంత పొడుగుగా సన్నగా ఇలా ఉన్నాయి. ఈ వంకాయలతో నేను వాంగీబాత్ ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తున్నాను. మీరైతే నా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా ఫాలో అయిపోండి. ఈ వాంగీబాత్ చేసినప్పుడు మా హస్బెండ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని ఫుల్గా తినేసారండి. అంత బాగుంది. మరి ఎలా చేస్తాననేది చూడండి. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ వంకాయ తీసుకొనేసి అందులో వెనక భాగంలో నేను తొడిమ అనేది తీసి పక్కకి పెట్టేసుకుంటున్నాను. ఈ పొడవాటి వంకాయల్ని నేను ఇలా హాఫ్ లాగా కట్ చేసుకొని ఈ హాఫ్లో నేను ఇలా 4 భాగాలు చేసుకుంటున్నానండి. చూడండి, ఈ సైజు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పెద్దగా ఉన్నా కూడా తినలేరు, అందుకని నేను ఈ సైజులో తీసుకుంటున్నాను. మీకు కానీ ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు ఇలా చేయాలని అనుకున్నప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. లేదు అంటే మన నార్మల్ వంకాయలతో చేసినా కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను 2 వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పీసెస్కే వాటర్లో వేసి పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూను మినప్పప్పు అండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ వరకు 1.5 స్పూన్ వచ్చి ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఇంచు వరకు చెక్క వేసుకొని 3 నుంచి 4 వరకు లవంగాలు, అలాగే 1 స్పూను తురిమిన ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చూడండి, ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనము వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఇందులో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మంచి కలర్ కూడా వస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ అని. మన రెడ్ చిల్లీ కూడా 2 వేస్తున్నాను స్పైసీగా ఉండడానికి. అవి కూడా వేయించుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అనేది ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇక్కడ 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేయడం వల్ల తినేటప్పుడు మనకు మధ్యలో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను మిక్సీ జార్లోకి మనం వేయించిన పప్పులు, ఎండుమిర్చి అన్నీ కూడా వేసుకొనేసి మిక్సీకి పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ పల్లీలు అవన్నీ వేసాం కదా, ఇందులోకి ఎండుమిర్చి అలాగే సన్నగా పొడువుగా తరిగిన ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గాలి. ఇప్పుడు చూడండి మనకైతే వాంగీబాత్ పొడి రెడీ అయిపోయింది. ఇది మనము స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు స్టోర్ చేసుకొని ఏదైనా కంటైనర్లో మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మగ్గినప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇలా వేసేసుకుంటున్నాను. అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడే సాల్ట్ అయితే నేను ముందే వేసుకునేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంటే ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకొనేసి కొంచెం సేపు ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మనకు ఈ వంకాయ ముక్కలు అనేది మగ్గుతాయి బాగా. ఆ వేడికి అనేది వంకాయ ముక్కలు కొద్దిగా బాగా మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, వంకాయ ముక్కలు ఉడికినాయా లేదా అని ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. మరి కొద్దిసేపు మూత పెడదామండి. ఇంకా కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడైతే వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న వాంగీబాత్ మసాలా ఉంది కదండి, ఆ మసాలా మనకి ఎంత అవసరమో అంత రైస్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇందులోకి నేనైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇంకొంచెం స్పైసీ తినే వాళ్ళైతే 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇక్కడ నాకైతే ఈ రైస్లోకి నాకు సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఉడికించిన అన్నం వేసుకున్నానండి. ఉడికించిన రైస్ అనేది వేసుకునేసి ఇలా మెత్తగా కలుపుకున్నాను. ఇలా అంతా మసాలా అంతా కూడా వైట్ రైస్కి బాగా పట్టేలా అంతా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అది కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ వంకాయ ముక్కలు చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ వంకాయ కంటే ఈ వంకాయ. మీకు ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. ఇలాగే తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుందండి. దీన్ని కొన్ని చోట్ల ప్రసాదంలాగా కూడా పెడుతూ ఉంటారు. ఈ వాంగీబాత్ని ప్రసాదంలాగా కూడా చాలామంది పెడుతూ ఉంటారంటే టెంపుల్స్లో. ఇలాంటి వాంగీబాత్ ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో పైన మీ కామెంట్ అనేది ఎలా ఉంది అనేది నాకు అయితే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీ సపోర్ట్ అయితే నా ఛానల్కి పెట్టుకొని ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనం మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.